హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాగ్స్ 1 ఛానల్లో. మొన్నటి రోజు మీకు బ్యాక్ చూపించాను, నిన్నటి రోజు ఫ్రంట్ ఎలా కట్ చేయాలనో చూపించాను, డాట్స్ కూడా ఎలా పెట్టాలనో కూడా చూపించాను. నేను ఈరోజు వీడియోలో మీకు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనో చూపిస్తాను. చూడండి, ఇవి పక్కకు పెట్టేసి ఈ క్లాత్ చూడండి. ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఇది మనకి క్లాత్ పెద్దగా ఉంటే కనుక ఇట్లా వేసుకుందాము, మన క్లాత్ చిన్నగా ఉంటే మాత్రం ఇట్లా వేసుకుందాము. సరే, చూడండి, హ్యాండ్స్ ఫోల్డింగ్ ఇట్లా వేసుకున్నాను నేను. ఇప్పుడు దీనిపైన మనము ఈ బ్లౌజ్, కొలత బ్లౌజ్ హ్యాండ్స్ ఇట్లా వేసుకొని మార్క్ వేసుకోవాలి నీట్గా. చూసుకోండి, ఇట్లా చూసుకోండి. ఇట్లా తర్వాత ఇక్కడ హైట్ వచ్చేసి ఇక్కడ కింద 1/2 ఇంచ్ స్టిచ్కి పెట్టుకోవాలి. కొంచెం చెయ్యి కొంచెం టైట్గా గుంజి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ స్టిచ్కి వేసుకోవాలన్నమాట. చూడండి, తర్వాత చేయి లూజ్ వచ్చేసి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇట్లా టైట్గా పట్టుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్ లూజ్, చేతి కింద లూజ్ వచ్చేసి ఎంత ఉందో అంతవరకు ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఇట్లా క్రాస్లో వేసుకోవాలన్నమాట. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ చూసుకోండి. ఇది ఇట్లా ఇప్పుడు అయిపోయింది కదా. దీన్ని ఇక్కడ హైట్ చూడండి. ఇప్పుడు ఇది మనము ఇక్కడ నుంచి 3/2, ఈ హైట్లో నుంచి 3/2 వరకు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు చేతి పొడవులో ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలి. చూసుకోండి. తర్వాత ఇక్కడ 1.5కి ఇట్లా మార్క్ పెట్టుకొని చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం టేప్ పెట్టుకొని ఇట్లా చక్కగా వేసుకోవాలన్నమాట. ఇట్లా లైన్ ఇట్లా చక్కగా వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత మనము హ్యాండ్ అనేది ఇక్కడ 1.5కి ఇట్లా స్ట్రైట్గా వచ్చి కొంచెం ఇట్లా రౌండ్గా అనుకొని ఇందులోకే కలిపేసేసుకోవాలన్నమాట. చూడండి, చెయ్యి ఇందులోకే మనం ఇట్లా కలిపేసుకోవాలి. మనకు చెయ్యి అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, తర్వాత మనం 1/2 ఇంచ్ లోతు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇట్లానే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకొని 6/2 ఉంది కాబట్టి మధ్యలో పాయింట్ మనకి 3/4 వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, 1/2 ఇంచ్ లోతు వేసుకోవాలన్నమాట. చూడండి, తర్వాత ఇక్కడ మనము ఈ 1.5లో మనం 1 ఇంచ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మార్క్ పెట్టుకొని చూడండి, ఇక్కడ నుంచి కొద్దిగా అనుకుంటే ఈ 1/2 ఇంచ్లో కలుపుకొని ఇది ఏ షేప్ రౌండింగ్లో ఉందో ఆ షేపు ఈ వెనక 1 ఇంచ్కి తెచ్చి కలిపేసేయాలన్నమాట. చూసుకోండి, ఇది లోతు, హ్యాండ్ యొక్క లోతు అనమాట. ఇది చూసుకోండి, హ్యాండ్ కటింగ్ మనకు అయిపోయింది. నేను ఎట్లా ఉందో అట్లా కట్ చేస్తున్నాను. చూసుకోండి, చూడండి, ఇక్కడ మనం కచ్చిక పెట్టుకుంటున్నా, తర్వాత ఇక్కడ కూడా నేను కచ్చిక పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఇది ఫ్రంట్, ఇది చూడండి ఇట్లా నీట్గా అనుకొని కొంచెం కచ్చిక జరిగింది మనకి. ఇక్కడ సమానం, ఇక్కడ సమానం పెట్టుకున్నాను. చూసుకోండి, తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద ఇది ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఈమె హ్యాండ్స్ మనకి ఈ లెంత్లోనే వెళ్ళిపోతుంది అనమాట. ఈ లెంత్లో వెళ్తే మనం ఏం చేయాలి, ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ని చూసుకోండి ఇట్లా మనం హైట్ సమానంగా వేసుకొని ఇట్లా వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇట్లా రాదు సామాన్యంగా. కాకపోతే ఈమె హైటు వచ్చేసి చేయి పొడవు తక్కువ ఉంది, మళ్ళా చెస్ట్ మార్క్ కూడా కొంచెం తక్కువ ఉందన్నమాట. అందుకే ఈమెకి ఈజీగా ఇట్లా వెళ్తుంది అనమాట. చాలామందికి అయితే అసలు ఇట్లా వెళ్ళదు. చూసుకోండి, మళ్ళీ ఒకసారి మాయ కరెక్ట్ ఉంది, క్లాత్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఇంకొంచెం జరుపుకుందాం దీన్ని. చూడండి, చూసుకోండి, ఇప్పుడు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది వేసుకొని మనకి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ క్లాత్ కదా, సన్నం ఉంటుంది కదా, అటు ఇటు జరిగి మనం కుట్టేటప్పుడు మనకి ఇది తగ్గిపోతుంది అనమాట. చూడండి, కొంచెం నేను ఎక్స్ట్రానే పెట్టి కట్ చేసుకుంటున్నా. చూసుకో, ఇది హ్యాండ్ అయిపోయింది అనమాట. మీకు ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలనో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, దీని ఇట్లా నేను ఫోల్డింగ్ వేసుకుంటున్నా. చూడండి, దీని ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని క్రాస్ బెల్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట.
చూడండి ఇక్కడ షేప్ ఉంది కాబట్టి ఈ షేప్ వేసుకుందాం మనము. చూడండి ఇక్కడ ఇది క్రాస్ బెల్ట్ మోడల్ షేప్ ఉంది కాబట్టి మనకి కొంచెం ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి ఎట్లుందో అట్లా వేసుకుంటున్నా. చూడండి ఈ ఫ్రంట్ భాగం వచ్చేసి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ అంతా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇది సరిపోతుందా లేదా చూసుకోవాలన్నమాట. చూసుకోండి ఇది కరెక్ట్ ఉంది మనకి. ఇప్పుడు మనకి ఇది సరిపోతుంది అనమాట. ఈమె వెడల్పు, ఫ్రంట్ భాగానికి వెడల్పు. చూడండి మనకి ఇక్కడ కుట్టకుండా పర్వాలేదు అనమాట. ఇది ఫోల్డింగ్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ కుట్టుకు మనం స్టిచ్కు పెట్టుకోవద్దు అనమాట. ఓన్లీ పైన కుట్టుకే పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ 3 మీద పావించి ఇక్కడ మారకు వేసుకుంటున్నా. చూడండి ఇక్కడ సైడ్ 2 మీద పావించు ఇట్లా మారకు వేసుకుంటున్నా. ఇక్కడ మనకి ఇది డబుల్ వెళ్తుంది, ఫోల్డింగ్లో వెళ్తుంది కాబట్టి నేను కింద స్టిచ్చింగ్ చెప్పట్లేదు అనమాట. ఇప్పుడు ఒకవేళ మనకి ఒకటే క్లాత్ వెళ్ళింది అనుకో పైననే, అప్పుడు ఏం చేయాలి, 3.5 తీసుకోవాలి, ఇక్కడ 2.5 తీసుకోవాలన్నమాట. ఒక పావించు స్టిచ్కి పెట్టుకోవాలి, ఇక్కడ ఒక పావించు స్టిచ్కి పెట్టుకోవాలన్నమాట. సరేనా, ఇప్పుడు మారకు వేసుకుందాము. ఇది ఎట్లా ఉందో అట్లా చూడండి. ఇది ఏ షేప్ ఉందో ఆ షేప్ ఇట్లా మంచిగా క్రాస్ బెల్ట్ షేప్లో వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా అని ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా మారకు వేసుకున్నామో అట్లా కట్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్ మనకి వచ్చేసింది. చూడండి మొత్తం బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా చేసాం కదా మనము. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్. చూడండి 4 పార్ట్లు మీకు 4 రోజులు చెప్పాను. మీరు మంచిగా చూసి నా వీడియోని చూసి మీరు మంచిగా కొత్త వాళ్ళు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. మళ్ళా కుట్టేది కూడా మీకు ముందు వీడియోలో కూడా చూపిస్తాను నేను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.